ఈరోజు నామినేషన్స్ కోసము బిగ్ బాస్ అయితే ఒక చిన్న టాస్క్ అయితే పెడతారనమాట. సో ఈ టాస్క్ గురించి చెప్పేదానికంటే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తా. ఈ కథ అయితే స్కిప్ చేయకుండా వినండి, మీకే అర్థమవుతుంది అసలు టాస్క్ ఎలా ఉందని చెప్పేసి. అనగనగా ఒక ఊరు అయితే ఉంటుంది. ఆ ఊరిలో అయితే జనాలకి ఒక పోటీ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ పోటీలో ఎవరు పాల్గొనాలి అంటే ఆవుల్ని ఎద్దుల్ని అయితే తీసుకొచ్చుకోండి, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసి మీరు అయితే పోటీలో పాల్గొనాలని అయితే చెప్తారన్నమాట, చాటింపు వేస్తారు. సో అలానే అందరూ కూడా ఏం చేస్తారంటే ఆవుల్ని ఎద్దుల్ని తెచ్చుకుంటారనమాట. కాకపోతే పోటీ ఏందని చెప్పేసి ముందుగానే చెప్పరు. కాకపోతే ఒక చిన్న సలహా ఇస్తారనమాట అక్కడ పోటీ నిర్వాహకులు. ఏమని చెప్తారంటే మీరు ఎంచుకునే ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ ఒక్కొక్క ముగ్గురిని కానీ నలుగురు కానీ తీసుకోవాలన్నమాట జంతువుల్ని. మీరు ఎంచుకునే టీము బలంగా ఉండేటట్లు చూసుకోండి అని అయితే ఒక చిన్న సలహా అయితే ఇస్తారు. అక్కడ చాలామంది మేధావులు ఏమనుకుంటారు, బలంగా ఉండేటట్లు చూసుకోవాలి అంటే దాని అర్థమైంది ఇన్ కేసు ఏమన్నా బండలాగుడు పోటీ ఏమైనా పెడతారేమో, బండలాగుడు పోటీకి ఆవులను ఎంచుకుంటే సరిగ్గా లాగలేవు, ఎద్దులను అయితే బాగా లాగుతాయి బండలు అని చెప్పేసి అతి తెలివితో ఆలోచించేసి ఎద్దులను ఎంచుకుంటారన్నమాట. బాగా కండలు గిండలు బాగా తిరిగింటాయి కాబట్టి. సో అలా ఎంచుకున్న తర్వాత వన్స్ వాళ్ళైతే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పోటీ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు పోటీ విషయానికి వస్తే అసలు పోటీ ఏందిరా అంటే అప్పుడు పోటీ ఏం చెప్తారంటే మీలో ఏ టీం అయితే ఎక్కువ పాలైతే పిండి తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ స్టోరీ ఎందుకు చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తా, అదైతే కంపల్సరీగా మర్చిపోకుండా చూడండి. ఆ నెక్స్ట్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి.